యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూస్తే యాదగిరిగుట్ట మండలం మాసాపేట గ్రామంలో గ్రామ సభలన్నీ కూడా రసభాసగా మారాయి, ఆందోళనకరంగా మారాయి. అక్కడ అర్హులకు పథకాలు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చారంటూ గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా తిరగబడంతో అక్కడి నుంచి అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. దీంతో పాటు రైతులు కూడా అక్కడ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయకుండా బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ ఎన్ని రోజులు తిరగాలంటూ కూడా రుణమాఫీ కానటువంటి రైతులు ఒక్కసారిగా ఆందోళన కార్యక్రమాలు చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఘేరవ కూడా చేయడం జరిగింది. దీంతో ఎటు పాలుపోలేక గ్రామ సభను అర్థాంతరంగా వాయిదా వేసి అక్కడి నుంచి అధికారులు వెళ్ళిపోవడం జరిగింది. వరుసగా మూడో రోజు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామ సభల్ని బహిష్కరించారు ప్రజలు. దీంతో అధికారులందరూ కూడా ఎటు పాలుపోలేక తలలు పట్టుకుంటూ గ్రామ సభల్ని మధ్యలోనే అక్కడ పూర్తి చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో ప్రాథమిక హెల్త్ సెంటర్ను కలెక్టర్ ఎం హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ల్యాబ్ను పరిశీలించారు, డెలివరీ వార్డును పరిశీలించడం జరిగింది. కలెక్టర్ తనిఖీ చేసినటువంటి క్రమంలో 6 వైద్యులు ఇతర సిబ్బంది అక్కడ గైహాజరు కావడంతో వారందరూ కూడా షోకోస్ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యం పట్ల ఖచ్చితంగా కఠినంగా ఉంటాం, వైద్యులు విధులకు హాజరు కావాల్సిందే, ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాల్సిందే అంటూ కూడా కలెక్టర్ అక్కడ ఆదేశాలు జారీ చేశారు. మరొకసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వారిని సర్వీస్ నుండి రిమూవ్ చేస్తామని కూడా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రైతు పొట్టగొట్టారు దొంగలు. ఒక రైతు బ్యాంకులో ₹1,00,000 డ్రా చేసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో వెంబడించి అక్కడ స్కూటర్ పార్క్ చేసినటువంటి క్రమంలో అక్కడ డిక్కీలో వెళ్ళినటువంటి ₹1,00,000 దొంగలు చాకచక్యంగా అందులో నుంచి దొంగలించుకోవడం జరిగింది. దీంతో లబోదిబోమంటూ రైతులు పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఘటన పట్ల పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఆధారంగా దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. బ్యాంకులో డ్రా చేసిన దగ్గర నుంచి కూడా రైతును వెంబడించి చాలా చాకచక్యంగా దొంగలు ఈ ₹1,00,000 దోచుకున్నట్టుగా కూడా పోలీసుల విచారణ తేలింది. మరికొద్ది రోజుల్లోనే సీసీ కెమెరాల ఆధారంగా దొంగల్ని పట్టుకుంటామని కూడా పోలీసులు తెలిపారు.